గోదావరి పుష్కరాల తొక్కిసలాట జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంస్కరణ కార్యక్రమం జరిగింది. కోటగుమ్మం వద్ద మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పుష్కర ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ మౌనం పాటించారు. చంద్రబాబు వల్లే 29 మంది భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాష్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గత సంవత్సరం ఇదే రోజున రాజమండ్రిలో జరిగిన ఈ పుష్కర్ ఘాట్ విషాదం 29 మందిని పొట్టన పెట్టుకుంది. దానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 2-3 గంటల సేపు ఈ ఘాట్లో ఉండిపోయి వేలాది మంది ప్రజల్ని అక్కడ నిలిపేసేయడంతో ఒకసారి గేట్లు తీసి పోలీసులు అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. 29 మంది చనిపోయారు. అందరూ ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు, ప్రపంచం మొత్తం చూసింది. కానీ ప్రభుత్వం తమ తప్పేమీ లేనట్టు ప్రజలు వాళ్ళందరూ వాళ్ళకే ఏదో మైకం వచ్చేసి వాళ్ళందరూ కావాలని తొక్కేసుకుని చచ్చిపోయినట్టుగా భావన వ్యక్తపరుస్తోంది. ఇది తప్పు. ఇది పూర్తిగా ఈ ఘటనకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి బాధ్యత. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యంగా మొదటి నుంచి ఏదో వైఎస్ఆర్ పార్టీగా మేమే కాదు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎంత చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. 29 మంది చనిపోతే ఏడాది అయింది. ఈ రోజు వరకు అతిగతి లేదు, కేసుకి పురోగతి లేదు, కనీసం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. సోమయాజులు కమిషన్ వేశారు, కమిషన్ కాలపరిమితి పెంచుతూ ఉన్నారు. దానికి విధి విధానాలు లేవు. ఎప్పటికి నివేదిక ఇవ్వాలో తెలీదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వదు. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఆ రోజు ఒక నివేదిక ఇచ్చి ఈ రోజు ఒక నివేదిక ఇస్తున్నారంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న నమ్మకం, వ్యవస్థ మీద ఉన్న నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది.